అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను రాజేశ్వరి, స్టడీ ప్యాలెస్ సీనియర్ కౌన్సిలర్ హైదరాబాద్ బ్రాంచ్కి. సో నేను 2 years నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను అండ్ ఎంతోమంది అప్కమింగ్ డాక్టర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో నేను వర్క్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే మళ్ళీ ఇంకొక అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న యూనివర్సిటీ, ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్లీ మనం సిటీ గురించి మాట్లాడాలి. సో ఈ యూనివర్సిటీ ఎకతెరిన్బర్గ్ అనే ఒక సిటీలో ఉంది, విచ్ ఇస్ అగైన్ మళ్ళీ ఒక పెద్ద సిటీ, పెద్దగా ఓవర్ క్రౌడింగ్ లేని సిటీ. ఈ సిటీ ఏదైతే ఉందో ఇది మాస్కో నుండి అరౌండ్ 1800 kilometers బై రోడ్ పడుతుంది అండ్ అరౌండ్ 1400 kilometers అంతా మనకి బై ఎయిర్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఆల్సో ట్రాన్స్పోర్టేషన్ వైజ్ చూసుకుంటే ట్రామ్స్, బస్సెస్ అండ్ క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం కాలేజ్ గురించి చూసుకుంటే ఈ యూనివర్సిటీలో మనకి ఇండియన్ స్టూడెంట్స్కి అరౌండ్ 300 seats ఉన్నాయి. అండ్ యూనివర్సిటీ కూడా WHO రికగ్నైజ్డ్ అండ్ WFME, ECFMG కూడా రికగ్నైజ్డ్. ఆల్సో ఏంటి అంటే ఈ యూనివర్సిటీ మనకి అడ్మిషన్ పీరియడ్ ఏదైతే ఉందో మార్చ్ టు అప్రాక్సిమేట్లీ జూన్ ఎండ్ వరకు ఉంటుంది. ఈ యూనివర్సిటీలోకి మనకి అడ్మిషన్ బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి అంటే లాస్ట్ టైం ఎక్కువ అప్లికెంట్స్ ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం వల్ల 300 seatsకి అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 1000 వరకు అవ్వడం వల్ల ఎగ్జామ్ అయితే కొంచెం టఫ్గా ఉండింది. సో ఆ బేసిస్ మీద 300 seats ఫిలప్ చేశారు వాళ్ళు. సో ఈ ఇయర్ ఇఫ్ మేబీ ఎగ్జామ్ ఈజీగానే ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ యూనివర్సిటీకి మీరు చూస్ చేసుకుంటున్నారు అంటే 100% ఒక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోండి. బికాస్ ఇఫ్ ఇందులో రాకపోయినా కానీ మన బ్యాకప్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ యూనివర్సిటీలో మనకి నెక్స్ట్ అండ్ FMG కోచింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ యూనివర్సిటీలో మనకి ఇంకా FMG పాసింగ్ పర్సంటేజ్ అనేది రాలేదు. బికాస్ ఇండియన్ స్టూడెంట్స్లో సీనియర్ మోస్ట్ బ్యాచ్ ఈ ఇయర్ ఇంకా 3rd yearలోనే ఉంది. ఆల్సో డిపార్ట్మెంట్స్ వైజ్గా చూసుకుంటే మనకి అన్ని క్యాంపస్కి దగ్గరలోనే ఉన్నాయి ఎక్సెప్ట్ అనాటమీ డిపార్ట్మెంట్. ఇది కొద్దిగా దూరంలో ఉంటుంది, ఒక 15 to 20 minutes దూరంలో ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాకల్టీ వైజ్గా చాలా మంచి ఫ్యాకల్టీ, మంచి కాలేజ్, పెద్ద క్యాంపస్ అండ్ సపోర్టివ్ ఫ్యాకల్టీ ఉన్నారు విత్ నైస్ గుడ్ టెక్నాలజీ ఆల్సో క్లాసెస్కి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం హాస్టల్ గురించి చూసుకుంటే ఈ యూనివర్సిటీలో మనకి ఏదైతే ఇండియన్ బ్యాచ్కి హాస్టల్ ఇండియన్స్కి ప్రొవైడ్ చేశారో ఇక్కడ 2 and 3 seater రూమ్స్ ఉన్నాయి. అండ్ మెస్ అవైలబిలిటీ కూడా ఉంది. వేర్ ఫస్ట్ ఇయర్కి మ్యాండేటరీ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ నుండి పిల్లలు సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెల్ఫ్ కుకింగ్ కోసం వాళ్ళకి కిచెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటంటే సెంట్రలైజ్డ్ హీటర్స్ అండ్ మంచి సెక్యూరిటీ గర్ల్స్కి అండ్ బాయ్స్కి కూడా. ఈ యూనివర్సిటీలో మనకి అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే లేదంటే ప్రాపర్గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్లీ ఇక్కడ టెంపరేచర్ కొంచెం ఇండియన్స్కి కొంచెం అడాప్టబుల్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ FMG అండ్ నెక్స్ట్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకొకటి స్పెషల్గా మెన్షన్ చేయడానికి స్టడీ ప్యాలెస్ హబ్కి ఇక్కడ అఫీషియల్ కాంట్రాక్ట్ ఉంది, వేర్ మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయవచ్చు. ఏదైతే అఫీషియల్ ఉరాల్ వెబ్సైట్ ఉంటుందో అందులోకి వెళ్ళి పార్ట్నర్స్ అని ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్తే స్టడీ ప్యాలెస్ హబ్ మనకి ఫస్ట్లోనే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి స్పెషల్గా చెప్పడానికి ఇక్కడ ఒక ఏదైతే మిత్ ఉంటుందో దట్ ఇది బైలింగ్వల్ యూనివర్సిటీ, ఏదైతే స్టడీస్ బైలింగ్వల్ ఉంటాయి అనేది అలాంటిది ఏం లేదు. బికాస్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి యూనివర్సిటీ ఏదైతే అడ్మిషన్ లెటర్ ప్రొవైడ్ చేస్తుందో అందులో కూడా క్లియర్గా స్టేట్ చేసి ఉంటుంది ఏంటి అంటే ఇది బైలింగ్వల్ కాదు, కంప్లీట్ 6 years ఇంగ్లీష్లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు నేను చెప్పినట్టు పెద్ద యూనివర్సిటీ అండ్ పెద్ద సిటీలో ఉన్నందుకు ఇక్కడ మనకి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఓన్లీ థింగ్ ఏదైనా ఉంది అంటే ఇంకా బ్యాచ్ పాస్అవుట్ అవ్వలేదు, అంతకు మించిన డిసడ్వాంటేజెస్ ఇంకా ఇక్కడ ఏం లేదు. అండ్ అన్నిటికంటే కొంచెం ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది పార్ట్ టైం
జాబ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే, ఈ యూనివర్సిటీ కొంచెం మనకి కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియా లాగా పడుతుంది. సో ఆ ఏరియాలో మనకి పార్ట్ టైం ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. అండ్ ప్రిఫరబుల్లీ సెకండ్ ఇయర్ నుండి మీరు ఒకవేళ పార్ట్ టైం చేసుకోవాలన్నా చేసుకునే ఆప్షన్ ఉంది ఈ యూనివర్సిటీలో. సో ఈ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకుంటే ట్యూషన్ ఫీ మనకి పర్ ఇయర్ 2,60,000 పడుతుంది. అండ్ హాస్టల్ ఫీ వచ్చేసి 12,000 రూపీస్ పర్ ఇయర్. అండ్ 20,000 రూపీస్ మనకి వీసా ఎక్స్టెన్షన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఇన్సూరెన్స్కి అలా 20,000 రూపీస్ అవుతుంది. సో మనం కంప్లీట్గా 6 ఇయర్స్కి చూసుకున్నా కానీ అరౌండ్ ఇది లైక్ 17,52,000 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంతా కలిపిన అరౌండ్ మనకి 25 to 28 మాక్సిమం టు మాక్సిమం 28 లోపల 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ యూనివర్సిటీలో. అండ్ ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయర్ది అండ్ ఈ ఇయర్ అప్డేటెడ్ ఇంకా రాలేదు. వన్స్ అప్డేట్ అయిన వెంటనే నేను కూడా అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.